ఏంటి, స్కిజోఫ్రెనియాకి ట్రీట్మెంట్ ఉందా? ఎస్, అందరూ చెప్పినట్టు ఇది సివియర్ మెంటల్ డిజార్డర్. కానీ సరైన ట్రీట్మెంట్ ప్లాన్ తీసుకుంటే వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ట్రీట్మెంట్ ప్లాన్ అంటే మందులు వాడితే సరిపోతుందా? నో, ట్రీట్మెంట్ ప్లాన్ అంటే ఓన్లీ మెడికేషనే కాదు. యాంటీసైటిక్ మెడికేషన్, సైకోథెరపీ, సోషల్ స్కిల్స్ ట్రైనింగ్స్, ఫ్యామిలీ థెరపీ, రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ లాంటివి కూడా చేయాలి. రియల్ లైఫ్లో క్యూర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఈమె పేరు ఎలిన్ సాక్స్, అమెరికాకు చెందిన వ్యక్తి. ఈమెకు 20 years ఉన్నప్పటి నుంచి స్కిజోఫ్రెనియా వచ్చింది. సివియర్ హాల్యూసినేషన్స్ వచ్చేవి. కానీ చాలా ఇయర్స్ ట్రీట్మెంట్ తర్వాత ప్రస్తుతం ఆమె USC ప్రొఫెసర్ ఆఫ్ లా, సైకాలజీ అండ్ సైకియాట్రిస్ట్గా చేస్తుంది. ఆమె బుక్ నేమ్ ద సెంటర్ కెనాట్ హోల్డ్ మై జర్నీ త్రూ మ్యాడ్నెస్ అనే బుక్ రాశారు. ఈయన జాన్ నాష్, అమెరికా గణిత శాస్త్రజ్ఞుడు. ఇతనికి కూడా స్కిజోఫ్రెనియా వచ్చింది. హాల్యూసినేషన్స్ వచ్చేవి. చాలా ఇయర్స్ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ మెరుగుపడి నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ గెలుచుకున్నారు. ఈయన లైఫ్ని ఆధారంగా తీసుకొని ఏ బ్యూటిఫుల్ మైండ్ అనే మూవీని కూడా తీశారు. అంటే చాలామంది రికవర్ అయ్యి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారా? వెయిట్, మన ఇండియాలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఈమె పేరు రేష్మా వల్లియప్పన్. ఈమె మన కేరళకు చెందిన వ్యక్తి. ఈమె స్కిజోఫ్రెనియా వల్ల చాలా బాధపడ్డారు. ఒక మంచి ట్రీట్మెంట్ ద్వారా ఆమె ఇప్పుడు మెంటల్ హెల్త్ యాక్టివిస్ట్గా మారారు అండ్ ఈ విషయంపై అవగాహన పెంచుతున్నారు. అందుకే స్కిజోఫ్రెనియా వల్ల బాధపడుతున్న వాళ్ళకి మెయిన్లీ ఫ్యామిలీ థెరపీ యూజ్ అవుతుంది. వారికి మీ సపోర్ట్ చాలా అవసరం. దట్ కైండ్ ఆఫ్ పీపుల్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే దోస్తో, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.